సబ్జెక్ట్ లేని సన్యాసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళా తీవ్ర వ్యాఖ్యలు చేసిండు మనోడు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కోడికున్న దిమాగ్ కూడా లేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవుల పనులు అయినా హవల పనులు అయినా కోమటిరెడ్డితోనే సాధ్యమవుతాయని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావును విమర్శించిన తీరు చాలా బాధాకరమన్నారు. కోమటిరెడ్డి మంత్రి కాగానే కండగౌరవం పెరిగింది, మంత్రిలాగా మాట్లాడతలేడు, మూర్ఖుల్లా మాట్లాడుతున్నాడు, ఆయన మానసిక పరిస్థితి బాగా లేదనిపిస్తుంది, మందు దాగి ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావును తిడుతున్నాడు. ఈ రాష్ట్ర మంత్రి రాష్ట్రంలోని సబ్జెక్టులని సన్యాసి కోమటిరెడ్డి, ఆయన ఒక బ్రోకరు తాగుబోతు జూనియర్ అయిన రేవంత్ రెడ్డి కింద పని చేయడం సిగ్గు అనిపిస్తలేదా అని పాడి కౌశిక్ నిలదీశారు. ఆ దేవుడు కోడుకున్న దిమాగ్ కూడా కోమారెడ్డికి ఇవ్వలేదు, ఆయన మాట్లాడే తీరు భాష బాగలేదు, ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి రాజీనామా లేక ఎందుకు ఇవ్వడం లేదు, ఆయన మీద ఆయనకే నమ్మకం లేదా, లుచ్చా మాటలు చెప్పాలి, ఓట్లు దండుకోవాలనేది రేవంత్ ప్లాన్. రేవంత్ మీద నమ్మకం లేకనే హరీష్ సవాల్ విసిరాడు. రేవంత్ నమ్మి స్థితిలో ప్రజలు లేరు, 6 గ్యారెంటీల అమలు చేశారని అసెంబ్లీలో పలు బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఇది అబద్ధం, కర్ర కాల్చి వాత పెడితేనే కాంగ్రెస్ హామీలను అమలు అవుతాయని కౌశిక్ రెడ్డి కోమటిరెడ్డికి సవాల్ విసురుతున్న మీరు ఏ ఫార్మాట్లో అడిగితే ఆ ఫార్మాట్లో హరీష్ రావుతో రాజీనామా చేయిస్తా, ఆ బాధ్యత నాది, మరి నువ్వు రేవంత్ రెడ్డిని కూడా అదే ఫార్మాట్లో రాజీనామా చేయించి బాధ్యత తీసుకుంటామని పాడి కౌశిక్ రెడ్డి అన్నటువంటి నేపథ్యం చూడు ఎట్లునే మాటల యుద్ధం ఏ విధంగా జరుగుతుంది. సబ్జెక్ట్ లేని సన్యాసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఒక యువ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే దుమ్మరం అయితే రేగుతున్నాయి. ఒక మంత్రి మీద, సీనియర్ మంత్రి మీద తీవ్ర పదజాలంతో మాట్లాడిన సందర్భంలో దీనికి ఏ విధంగా మరి వాళ్ళు కౌంటర్ ఇస్తారో, ఏ విధంగా ఉంటాయో అన్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఇదే తరహాలో ఇప్పుడు ఉన్నటువంటి అద్దంకి దయాకర్ మాట్లాడితే చిర్రుబుర్రులు ఆడేటువంటి కోమటిరెడ్డి ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడు, కోడికున్న దిమాగ్ కూడా వెంకటరెడ్డికి లేదన్నటువంటి తీవ్ర వ్యాఖ్యలు అయితే చేసిండు. ఇదే తరహాలో ఇదే మాటలు అదే అద్దంకి దయాకర్ మాట్లాడితే ఆయన మీద పదవులు రాకుండా కూడా అడ్డుకున్నారు, పదవులు రాకుండా ఆయనను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిండు. ఆయన గెలిచేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా రాజకీయంగా ఆయన మొత్తం దూరం పెట్టేసిన ప్రయత్నం చేసిండు. ఇలా పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, పాడి కౌశిక్ రెడ్డి మాటలకు నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైన్యం కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు కానీ, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ విధంగా స్పందించబోతుంది, దీని మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారు. ఇలా మితిమీరినటువంటి మాటలు, ఇలా అప్పర్ లాంగ్వేజ్ మాట్లాడేటువంటి మాటలు కూడా కాంగ్రెస్లో కూడా పెరిగేటువంటి నేపథ్యం కూడా ఉంది. దీని విషయంలో ఏం జరుగుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది